అందరికీ నమస్కారం. శ్రేయభిలాషులారా, సాటర్డే సండే రోజు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్న ఆశ్రమంలో ఒక విజిటర్ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఏంటంటే ఆయన మెడిసిన్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అంటే బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి ఉండేటువంటి మెడిసిన్స్ వాడుతున్న యాస్పిరిన్ లాంటివి ఉంటాయి కదా, అవి వాడుతూనే ఉన్నాడు. కానీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ వచ్చింది, వాళ్ళ నాన్నగారికి జరిగిందంట. మరిలా ఎందుకు జరిగింది? నేనైతే మా నాన్నగారికి ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడేటట్టే చూస్తున్నాను, ఆయన ఏం మర్చిపోలేదు. మరి బ్లడ్ క్లాట్ ఎందుకు వచ్చింది కొత్తగా? ఆయన అడిగిన ప్రశ్న నిజంగా దీని గురించి ఆలోచించాల్సిన విషయమే ఇది. ఎందుకంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి లేదా బ్లడ్లో క్లాట్లు కాకుండా ఉండడానికి బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ ఇస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు మళ్ళీ బ్లడ్ క్లాట్ ఎందుకు వస్తుందండి? ఆయన ఓవర్ వెయిట్ లేడు, నార్మల్ వెయిటే ఉన్నాడు. కాకపోతే వయసు 67. మరి ఏం జరిగింది ఇక్కడ? మెడిసిన్ అంటే బయట నుంచి మనం తీసుకునేటువంటి ఎక్స్టర్నల్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ప్రభావవంతంగా పని చేయాలి అంటే దానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పదార్థాలు మనం తీసుకోకూడదు. విపులంగా చెప్పాలంటే మనము బాడీని వేడిగా ఉంచుకోవాలి అని చెప్పి రూమ్ హీటర్ పెట్టుకున్నప్పుడు కూల్ డ్రింక్ తాగకూడదు. అందరికీ అర్థమైంది అనుకుంటాను. అదే ఇక్కడ జరుగుతోంది. బ్లడ్ థిన్నర్స్ వాడేటప్పుడు మనము దానికి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి పదార్థాలు తీసుకోకూడదు. ఇది ఏ డాక్టరు చెప్పడు. చాలామంది డాక్టర్లకి తెలియదు, కొంతమంది తెలిసినా చెప్పరు, ఇంకొంతమందికి చెప్పడానికి టైం లేదు, అంతే. యాక్చువల్గా బ్లడ్ థిన్నర్ లాగా పనిచేసేదానికి మన మెడికల్ షాప్, అదే మన కిచెన్లోనే వెల్లుల్లి బాగా పనిచేస్తుందని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో అల్లెసిన్ అని చెప్పి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది, అది యాజ్ ఈక్వలెంట్ యాజ్ పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది. అది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అటువంటప్పుడు మళ్ళీ మెడిసిన్స్ వాడడం ఎందుకు? సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇచ్చేటువంటి అన్ని వీడియోల్లో మేము ఇంతకుముందు వీడియోలో కూడా మెన్షన్ చేసాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే భయపడొద్దని కూడా మేము వీడియో చేసాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మంచిదే, కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అనే దాంట్లో కూడా నిజం లేదు. హార్ట్ అటాక్ రావడానికి కారణాల్లో మానసికమైనటువంటి సమస్యలు 92% ఉంటాయి, ఒక 8% ఫిజికల్గా ఉండేది. అటువంటప్పుడు కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడడమే అనవసరం. పోనీ వాడామా అంటే, కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడాము అంటే దానికి సంబంధించినటువంటి డైట్ ఫాలో కావాలి. సో ఇక్కడ ఎవరైతే ఒక సాధకుడు అడిగాడు మనల్ని, బ్లడ్ థిన్నర్స్ వాడుతూ కూడా ఎందుకు మళ్ళీ క్లాట్ అయింది అంటే, ఆయన మేము అడిగింది కొలెస్ట్రాల్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాడు అంటే, యాంటీ కొలెస్ట్రాల్ తీసుకుంటున్నాడు సార్, ఆ డ్రగ్స్ కూడా వాడుతున్నాడు. మరి అటువంటిప్పుడు క్లాట్ అయ్యేటువంటి ఛాన్సే ఎక్కడా లేదు. ఏం జరిగింది అంటే, వాళ్ళకి ఒక తోట ఉంది, అంటే గార్డెన్, ఇండోర్, అంటే వాళ్ళది ఒక ఇండివిజువల్ హౌస్, వెనక ఒక పెరడు ఉంది. ఆ పెరడులో అన్ని ఆకుకూరలు వేసుకున్నారు వాళ్ళు. సో ఆకుకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ప్లస్ విటమిన్స్ బాగుంటాయి, క్లోరోఫిల్ బాగుంటుంది, ఐరన్ బాగుంటుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎవ్రీ డే అది వాడేవాళ్ళు. వాళ్ళ నాన్నగారికి ఒక అలవాటు ఉంది. ఆయన ఏం చేస్తారంటే డైరెక్ట్గా పచ్చి ఆకుకూరలు తినేస్తాడు ఆయన. అలాగే తినడం అలవాటు ఆయనకి, మంచిదే. ఈ తినడంలో ఏమైందంటే ఆకుకూరల్లో మనకు వైటమిన్ కే ఎక్కువ ఉంటుంది. విటమిన్ కే యాక్టివిటీ ఏంటంటే
ఎక్కడైనా దెబ్బ తగిలితే మనకు ఇమ్మీడియట్గా అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ తీసుకెళ్ళి ప్లేట్లెట్స్ని తీసుకొచ్చి ఆ బ్లడ్ని క్లాట్ చేసేటువంటి కెపాసిటీ విటమిన్ కేకి ఉంటుంది. బ్లడ్ క్లాట్ అయితేనే మన బాడీలోంచి రక్తం పోవడం అనేది ఆగిపోతుంది. రక్తస్రావాన్ని ఆపగలిగేటువంటి కెపాసిటీ విటమిన్ కేకి ఉంది. మరి మనం తీసుకునేటువంటి డ్రగ్స్ ఏంటి? బ్లడ్ థిన్నర్స్. అంటే బ్లడ్ని పల్చగా ఉండడానికి తీసుకుంటాం. అంటే లోపల ఎక్కడైనా థిక్గా అయిపోయి బ్లడ్ వెజల్స్ క్లాట్ అయిపోతాయేమో అనే భయంతో మనం బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటున్నాము. కానీ ఆకుకూరలో ఉండేటువంటి విటమిన్ కే దానికి అగ్నెస్ట్గా పనిచేస్తుంది. మిత్రులారా, మీరు ఒకటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. బయట నుంచి తీసుకునేటువంటి ప్రతి డ్రగ్ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. డ్రగ్ టుడే అని చెప్పి ఒక బుక్ దొరుకుతుంది బయట. ఏ మెడికల్ షాప్లోకి వెళ్ళినా అక్కడ వెళ్ళి అడగండి, వాళ్ళు నెలకొకటి రిలీజ్ చేస్తుంది కంపెనీ, డ్రగ్ టుడే. దాంట్లో మీరు ఏ మెడిసిన్ అయినా సరే చూడవచ్చు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. పలానా మెడిసిన్ పేరు కొడితే దాంట్లో ఉండేటువంటి కాంపోజిషన్ ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి, ఏ డోస్లో ఉంటుంది, దాని యాంపుల్ వాల్యూ ఎంత, ఎంఆర్పి ఎంత మెన్షన్ చేసి చివరిలో ఎవరు వాడకూడదు, అలాగే వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా ఉంటుందండి. సో ఇంత క్లియర్గా అంటే ప్రతి డ్రగ్ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. కాబట్టి మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఆకుకూరలు తీసుకోవడం రెండు ఒకదానికొకటి ఆపోజిట్. మీరు తీసుకునే మెడిసిన్ కన్నా కూడా మనం ఆకుకూరల ద్వారా తీసుకునేటువంటి విటమిన్ కే అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ బ్లడ్ థిన్నర్స్ వేస్ట్, అవి పని చెయ్యవు. బ్లడ్ థిన్నర్ మీరు తీసుకోవాలంటే లైఫ్ లాంగ్ మీరు ఆకుకూరలు ముట్టుకోవడానికి లేదు. హార్ట్ అటాక్ వస్తుందో రాదో తెలియని బ్లడ్ థిన్నర్స్ని తీసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణమా, లేకపోతే కొన్ని వేల బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఆకుకూరలు తీసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణమా? మీరు తెలివి గల వాళ్ళు, తెలివి లేని వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ఖచ్చితంగా మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు తెలియని వాళ్ళే ఉంటారు. అందుకే మీరు బ్లడ్ థిన్నర్స్ని మానేయండి, అవసరం లేదు. ఆకుకూరలకి స్టిక్ ఆన్ అవుతాం. మనం చెక్ చేయించుకునేటప్పుడు ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం అని తేలితే అప్పుడు చూద్దాం. మనం చెప్పాం కదా ముందే, మీ బ్లడ్ థిన్నర్ బదులు ప్రతిరోజు వెల్లుల్లి తీసుకోండి అని చెప్పాం, దాన్ని తీసుకుందాం. ఆకుకూరలు తింటూ వెల్లుల్లి తీసుకుంటూ మీరు చూడండి. ఎప్పుడన్నా మీకు బ్లడ్ క్లాట్ అయినట్టు ఎక్కడైనా రిపోర్ట్ వస్తే దయచేసి మాకు షేర్ చేయండి. మీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి రిపోర్ట్ మాకు రాదు, మాకు తెలుసు. 20 సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాం. ఇటువంటి లైఫ్ స్టైల్లో, ఇటువంటి ఆహార పద్ధతుల్లో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో రావు. ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటారు. 3 బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోయాయి, నీకు యాంజియోప్లాస్టీ చేయాలని చెప్పిన కేసులు కూడా జస్ట్ గ్రీన్ జ్యూస్, ఆకుకూరలతో ఇచ్చేటువంటి పాలకూర, తోటకూర, గోంగూర, ఈ 3 కలిపి కొంచెం నిమ్మకాయ పిండేసి దాంట్లో కొంచెం తేనె వేసి ఇచ్చేటువంటి గ్రీన్ జ్యూస్ ఉంటుంది మా దగ్గర. ఇది రోజుకి 5 సార్లు ఇస్తే 21 రోజుల్లో మీకున్నటువంటి ఆ ట్రిపుల్ వెసల్ డిసీజ్ కాస్త 50% పడుతుంది. అదే హాస్పిటల్కి వెళ్ళి అదే డాక్టర్ చేత మళ్ళీ యాంజియోగ్రామ్ తీయించుకొని చూసుకోవచ్చు, మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.